లిక్కర్ కుంభకోణం కేసులో ఒక విచిత్రమైనటువంటి పరిణామం ఉంది. 3,000 కోట్ల రూపాయలు అని చెప్పి చివరికి 60 కోట్లు అది కూడా వ్యాపారంలోది జప్తు చేశారు. అది పక్కన పెడితే వీళ్ళు రైట్ చేసిన పాయింట్లో ఒక లాజికల్ మిస్సింగ్ ఉంది. అదేంటంటే రాష్ట్రానికి ఆదాయాన్ని నాశనం చేశారు అన్నటువంటి కాన్సెప్ట్ని ఈ కేసుకు మూలంగా పెట్టుకున్నారు. కేజ్రీవాల్ కేసులో ఏంటంటే అంతకుముందు ప్రభుత్వం చేతిలో ఉన్న మద్యం దుకాణాలని ప్రైవేటుకి మార్చారు. తద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ఆపేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు అన్నది కనబడింది ప్రత్యక్షంగా. జగన్ తీసుకొచ్చినటువంటి ఈ ప్రైవేట్ మద్యం దుకాణాలని ప్రభుత్వ మద్యం దుకాణాల కిందకి మారిస్తే అంతకంటే డబ్బులు తక్కువ వచ్చి రాష్ట్రానికి నష్టం జరిగిందని కదా వీళ్ళు పెట్టినటువంటి కేసు. కానీ జగన్ టైంలో 2019-20లో 17,682 అంటే అంతకు ముందు ఏడాదితో పోల్చుకుంటే 17,347తో పోల్చుకుంటే 17,682 వచ్చింది 19-20. 2021 వాస్తవంగా కరోనా 2021-22కి అయినా కూడా 17,948 కోట్లు 2021లో వచ్చింది. 21-22లో 21,549 కోట్లు ఇంకా ఎక్కువ వచ్చింది. అంటే సెకండ్ వేవ్ అయిపోయాక విపరీతంగా తాగేశారు కదా. 22-23లో 23,804 కోట్లు వచ్చింది. 23-24లో 25,082 కోట్లు వచ్చింది. వినియోగం ఏమో తగ్గింది, మందు తాగేది తగ్గింది, ఆదాయం ఎక్కువ వచ్చింది. అది ఆంధ్రజ్యోతి కూడా రాసుకొచ్చింది. మరి ఇంకప్పుడు మందు వాడకం తగ్గింది, ఆదాయం ఎక్కువైతే ఎలా అవినీతి జరుగుతుంది? ఇక్కడ ప్రభుత్వపు ఆదాయం ఎక్కడికి పోతుంది, ఎలా పోతుంది? పోనీ ఏమన్నా డబ్బులు పట్టుకున్నారంటే ఏమీ లేదు. ఇది లాజికల్ పాయింట్.